కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. సంవత్సరం ఎలాగా వెళ్ళిపోయిందో తెలియట్లేదు. మొత్తానికి సంవత్సరం మన కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంది. 4 రోజులు ఉన్నాయి ఇంకా. నేను బాగానే ఉన్నాను, దేవుని కృప. సేవ బాగా జరుగుతుంది. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఇంతకాలానికి మరల మిమ్మల్ని చూసే ధన్యతను దేవుడు నాకు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. బానిసలుగా ఇనప కొలిమిలో ఎట్టి చాకిరీ చేస్తూ ఐగుప్తు కాడి కింద చీకటిలో బంధకాలలో 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. కానీ పొరపాటును కూడా ఐగుప్తులతో కలవలేదు. బానిసలుగా ఉన్నా సరే దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేలీలు, హెబ్రీలు పొరపాటును కూడా వాళ్ళతో కలిసిపోలేదు. అక్షరార్థమైన ఇశ్రాయేలీలు ఐగుప్తులతో కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారు 430 సంవత్సరాలు. చూడండి, కొంతమంది పక్కనున్న సింగపూర్కి పోయిస్తూ తెలుగు మాట్లాడరు. ఒకడు సింగపూర్కి వచ్చి వాట్ బ్రో, వాట్ ఇస్ దిస్ అంటున్నాడు. వాట్ బ్రో అంటున్నాడు. అమెరికాకు పోయొచ్చంటే అసలు తెలుగు మాట్లాడడం 4 రోజులకే మారిపోతున్నారు. ఎక్కడుంటే అక్కడికి మారిపోతున్నారు, వాళ్ళు కలిసిపోతారు. కానీ ఈ దేవుని ప్రజలు అన్ని కష్టాలు వాళ్ళు పెడుతున్నా పొరపాటును వాళ్ళతో కలవట్లేదు. రాజుకి భయం. వీళ్ళు జనం పెరిగిపోతున్నారు, విస్తరిస్తున్నారు. వీళ్ళు ఎక్కువ మంది అయిపోతే మనం మీద తిరగబడతారేమో. పుట్టిన బిడ్డను పుట్టినట్టు చంపేసేయండి, మగపిల్లలను చంపేసేయండి, ఆడపిల్లను వదిలేయండి, మగపిల్లలందరినీ చంపేసేయండి. రాజు ఆజ్ఞ కూడా ఇచ్చేసాడు. మన దేశంలో అయితే ఆడపిల్లలను చంపేస్తున్నారు, అప్పుడప్పుడు మగపిల్లలను చంపేశారు. అక్కడ ఇప్పుడు ఆడపిల్లలను అయితే కుప్పతోటలో బారేస్తున్నారు, పుట్టిన బిడ్డలను అమ్మేసుకుంటున్నారు, కడుపులో ఉన్నప్పుడే చంపేస్తున్నారు. అప్పుడు మగపిల్లల్ని చంపేయమని ఆజ్ఞ ఇచ్చేసారు. మగపిల్లల్ని చంపేసి వీళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు, మన మీదకి యుద్ధానికి వచ్చేస్తే వీళ్ళు రివర్స్ అయ్యారంటే మన పరిస్థితి అంతే అని. కానీ వాళ్ళు అన్ని సంవత్సరాలు ఉన్న పొరపాటును కూడా వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు హెబ్రీయులు జాతి వాళ్ళలో కలిసిపోయి కనబడకుండా పోకుండా వాళ్ళు ఒక ప్రత్యేకంగా జీవించారు. 430 సంవత్సరాలు అక్కడ ఉన్నా సరే వాళ్ళు ఎన్ని శ్రమలు పెడుతున్నా వాళ్ళతో కలవలేదు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసు ప్రభు రక్తం చేత కొనబడి కడగబడి పవిత్రపరచబడి
మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది పెళ్లి కుమార్తె సంఘములో జ్యేష్ఠుల సంఘములో చేర్చబడిన నీవు ఒక ప్రత్యేకంగా ఉండాలి. చేత తెలుగు చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి. అక్షరార్థమైన ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఉంటే వాళ్ళ పిల్లలు పుడుతూ ఉన్నా వాళ్ళు కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉన్నారు. దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. బైబిల్లో దీని గురించి చాలా చక్కటి మాటలు రాశాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా జీవించాలి అన్నాడు. కళ్ళు నెత్తికెక్కిన తరంలో నుంచి దూరంగా ఉండాలి అన్నాడు. కళ్ళు నెత్తికెక్కిన తరం ఉందంట. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని నమ్ముకున్న బిడ్డలకి అవసరం. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలలో కొదువ కనబడకుండా పోయింది ఏంటంటే, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటం అనేది చాలామంది జీవితాలలో అటువంటి అనుభవాలు కనబట్టలేదు, వెతికినా కనబట్టలేదు. దేవుని నమ్ముకున్న మనము ఒక ప్రత్యేకంగా జీవించాలి, అందరితో కలిసిపోకూడదు. వాళ్ళు చక్కగా మనకు ఒక పాఠం నేర్పిస్తున్నారు. ఈరోజు వరకు వాళ్ళని పిల్లల్ని లక్షల మందిని చంపేసి చెట్టుకొకరిని పుట్టుకొకరిని భర్తను ఒక పక్క భార్యను ఒక పక్క ఒక్కొక్కరిని ఒక్కొక్క పక్క పంపించేసి దేశమంతా చెదిరిపోయేటట్లు చేసేసారు. కానీ వాళ్ళు ఎవరితో కలవలేదు. ఇప్పుడు మొత్తం వాళ్ళు పోయి ఈ యెరూషలేములో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కలిసిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళు ఎవరితో కలవలేదు. అక్కడ వరేందుకు మన గుంటూరు జిల్లాలో నిడుబ్రోలు పక్కనే యూదులు ఉన్నారు. నిడుబ్రోలు పక్కన యూదులు ఉన్నారు. నేను వెళ్ళి ఒకసారి వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. పోయి వాళ్ళ కట్టుబడి వేరు, వాళ్ళు కట్టుకునే ఇల్లులు కట్టుకునే విధానం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. మన చర్చికి వెనక పక్క ఉంటుంది, నిడుబ్రోలు చర్చి వెనక సైడు యూదులు ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలు భారతదేశం భారతదేశం ఇశ్రాయేలుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి సహాయం చేసిన దేశం మన దేశం. చెదిరిపోయి దేశాలకి వాళ్ళని అందరిని ఎక్కడో అక్కడికి పంపించేస్తారు. కానీ ఇప్పటికీ కలవట్లేదు. వాళ్ళ ఆరాధనలు వేరు, వాళ్ళ ఇల్లు కట్టుకునే పద్ధతి వేరు. ఎందుకు వాళ్ళు కలవట్లేదు? వాళ్ళు కలవరు. ఎందుకు కలవరు అంటే వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు, దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చిన ప్రజలు, దేవుని ప్రజలు అనబడిన ప్రజలు, నా ప్రజలు, నా జనాంగమా, నా సొత్తు, నా ప్రజలారా అని పిలిచిన దేవుడు వీళ్ళని గమనించి చూస్తే ఇప్పటికీ ఎవరు కలవరు. నేను వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో వాళ్ళు తినే పద్ధతి, వాళ్ళు కట్టుకునే కన్స్ట్రక్షన్స్ పద్ధతే వేరు. నేను అక్కడికి వెళ్ళి నేను కూడా యూదుని మాట్లాడేవాళ్ళతో, మేము యూదులు అండి, మీరు యూదులా అన్నాడు. మీరు అక్షరార్థమైన యూదులు, మేము ఆత్మ సంబంధమైన యూదులు అని చెప్పాను. ఆత్మ సంబంధమైన యూదులందరూ, దేవుని ప్రజలందరూ అలేలే చెప్పండి. అట్టి అనుమానం ఉన్నట్టుంది మీకు, బాగా చెప్పండి. వాళ్ళ అక్షరార్థమైన వాళ్ళు, మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్. వాళ్ళు అక్షరార్థమైన వాళ్ళు, మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్. మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయిలీలు. మనం అక్షరార్థమైన ఇశ్రాయేలీలే. వాళ్ళు ఎవరితో కలవరు. వాళ్ళ అమ్మాయిని ఇంకొకరికి అన్నిల్లో నుంచి బయటికి తీసుకుని వచ్చుకోరు. వాళ్ళ పద్ధతే వేరు.
దీనా ఊరు చూడడానికి పోతే దీనాను ఒకటి పాడు చేస్తే వాళ్ళు పెళ్లి చేసుకుంటామని అడిగితే చివరికి సున్నత కూడా చేసుకుంటామంటే రాత్రికి అన్నోళ్ళ వాళ్ళని చంపేసి వచ్చారు. ఊరి మీద పడి ఒక్కొక్కరిని చంపి వచ్చినారు. ఒక ప్రత్యేకమైన జనాంగం ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచములోనే టెక్నాలజీ విషయంలో కానీ జ్ఞానం విషయంలో కానీ దేవుని ప్రజలు అని పిలిపించుకునే విషయంలో కానీ వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఉంటారు. ఎవరితో కలవరు. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం ఎవరితో కలవకూడదు. మనం పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. మనం ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలమైన మనము ఆయన సొత్తుగా చేసుకున్న మనల్ని మనము అందరితో కలిసిపోకూడదు. చాలామంది ఒక మాటలో చెప్పాలంటే లోకముతో పాపముతో లోకములో కలిసిపోకూడదు. మనం లోకస్తులతో మనం కలిసిపోకూడదు. మనకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా లోకస్తులతో కలిసిపోతున్నారు. లోకస్తుడా దేవుని బిడ్డల్లో తెలియని పరిస్థితుల్లో ప్రజల యొక్క పద్ధతులు క్రమాలు అలా మారిపోయాయి. లోకాన్ని తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో లోకాన్ని తీసుకొచ్చి పెట్టేసుకుంటున్నారు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, 430 సంవత్సరాలు వాళ్ళు శ్రమ పెడుతున్నారు, బాధలు పెడుతున్నారు. ఇటుకి డబ్బులు వాళ్ళు వస్తువులు ఇవ్వకుండా ఇటుకలు తయారు చేయమంటున్నారు. వాళ్ళు ఎట్టి సేకరణ చేపిస్తున్నారు. ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళతో కలిసిపోవచ్చు కదా. వాళ్ళలో కలిసిపోవచ్చు కదా, కలవలేదే. ఒక ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళు 430 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి మోషేని చిన్నప్పుడు రాజకుమార్తె తీసుకొని తన కొరకు పెంచిపిచ్చి పెద్దోడైన తర్వాత పేరు పెట్టిన తర్వాత కూడా అతడు నేను ఐగుప్తులో రాజకుమార్తెను అనిపించుకున్నట కంటే నా ప్రజలతో శ్రమలు అనిపిస్తానని నిలిపాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె ఐగుప్తులో సకల సుఖభోగాలు ఉన్నను, సకల విద్యలు నేర్చుకున్నాను, వాళ్ళతో కలవకుండా బయటకు వచ్చాడు. కలవలేదే మోషే. తను పెంచిన రాణి యొక్క కుమారుడుగా పెంచిన వాళ్ళలో కలవకుండా ప్రత్యేకంగా బయటకు వచ్చాడు. చాలామంది లోకంలో కలిసిపోతుంటారు. నేను బాప్తిసం పొందాను, మారు మనసు పొందాను, చర్చిలో చాలా యాక్టివ్గా ఉన్నాను, ఇప్పుడు కలిసిపోయాను, నేను ఏకమైపోయాను, ఏకలోకం గందరగోళం ఇంద్రజాలం అయిపోయాను, వాళ్ళతో కలిసిపోయాను, అంతకుముందులాగా కాదు, ఇప్పుడు నేను చర్చి కూడా మానేశాను, ప్రార్థన లేదు, ఏమీ లేదు. అన్నీ తెలిసి కూడా నేను వాళ్ళలో కలిసిపోయాను. ఏం చేస్తాం? పరిస్థితుల ప్రభావం నన్ను అలా చేసేసాయి. ఎస్తేరు చూడండి, రానైనా సరే వాళ్ళతో కలవలా. రానైనా సరే తన ప్రజల కోసం అక్కడ ఉపవసించి ప్రార్థన చేసింది. తన ప్రజల కోసం ప్రాణం తెగించి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్తే చంపేస్తాడు తెలుసు, కైనా వెళ్ళింది తన ప్రజలను రక్షించుకోవడానికి. ఒక ప్రత్యేకమైన జీవితం వాళ్ళలో మనకు కనిపిస్తుంది. వాళ్ళు చేసే పద్ధతులు, ఆ క్రమాలు అక్షరార్థంగానే అంత పవిత్రంగా వాళ్ళు చేసుకుంటుంటే ఆత్మ సంబంధంగా మనం ఎందుకు ప్రత్యేకంగా ఉండకూడదు? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఎందుకు జీవించకూడదు? వాళ్ళు చూడండి ఎంత ప్రత్యేకంగా ఉన్నారు. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. ఒక ప్రత్యేకత అనేది ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం.
తాను చూచిన వాటిని బట్టి వినిన దానిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాడు. కానీ వాళ్ళ అక్రమాలలో కలిసిపోలేదు లోతు. భయంకరమైన అక్రమాలు చేస్తూ ఉన్న సదోమ గొమొర్రాలో కాపురం ఉన్న వాళ్ళతో కలిసిపోలా. మనసులో నొప్పించుకుంటున్నాడు, వాళ్ళు చేసే పనులను బట్టి బాధపడుతున్నాడు, కానీ వాళ్ళతో కలవలేదు. వాళ్ళు చేసే పనులన్నీ చూస్తున్నాడు. సొదొమ గొమొర్రాని దేవుడే దాన్ని అగ్నితో తగలబెట్టాలి అంటే అంతటి ఘోరమైన ప్రదేశంలో ఉంటూ కూడా వాళ్ళతో కలవలేదు. ఆ పరిస్థితుల ప్రభావం ఎటువంటి వాడినైనా సరే అలా వాలిపోయేటట్టు, అట్లా బెండ్ అయిపోయేటట్టు, వాళ్ళతో కలిసిపోయేటట్లు మనిషి జీవితాన్ని చేస్తుంది. ఎందుకు ఇలా అయిపోయావంటే పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఇలా అయిపోయానని కోకొల్లల సాక్ష్యాలు మనం వింటాం. అయితే ఇక్కడ లోతు పొరపాటును కూడా వాళ్ళతో కలిసిపోలేదు. సపరేట్గా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు, వాళ్ళతో కలిసిపోలేదు, కలవలేదు. వాళ్ళు చేసే పనులను చూస్తున్నాడు. వాళ్ళు చేసే నీతిమంతుడు కనుక వాళ్ళన్నీ చూసి బాధపడుతున్నాడు. లోపల వాళ్ళని బట్టి హృదయంలో బాధపడుతున్నాడు నీతిమంతుడు. వాళ్ళు చేసే అక్రమాలు, అన్యాయాలు అన్నీ చూస్తున్నాడు. కానీ వాళ్ళతో అక్రమాల్లో కలిసిపోయి ఈయన కూడా వాళ్ళలో నిమిత్తమై వాళ్ళతో కూడా తగలబడిపోకుండా కాపాడబడ్డాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్న పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, మనం పొరపాటును కూడా మనము వాళ్ళతో కలిసిపోకూడదు. ఎంత పాపముతో నిండి ఉందంటే సొదొమ గొమొర్రా దేవుడే అగ్నిని పంపించి దాన్ని తగలబెట్టే అంత స్థితిలో సొదొమ గొమొర్రా ఉంది. దానిలో కాపురం ఉన్నాడు. ఇతను పిల్లల్ని పెట్టుకొని, భార్యను పెట్టుకొని అక్కడ ఉన్నాడు. కానీ వాళ్ళతో కలవలేదు. దేవదూత వాళ్ళని బయటకు తీసుకొచ్చింది, ఆ సబ్జెక్ట్ వేరు. మొత్తానికి వాళ్ళతో కలవకుండా ఉన్నాడు కుటుంబం. ఒక్కడ కూడా ఊర్లో మారలా, ఆయన చెప్పిన మాటలకు మారలా. ఇతను బాధపడుతున్నాడు, కానీ వాళ్ళతో కలిసిపోలేదు. అంతమంది గుంపులో ఈ కుటుంబం ఈజీగా కలిసిపోవచ్చు. వాళ్ళు చేసే పనులు ఈయన కూడా చేస్తూ వాళ్ళతో కూడా కలిసిపోయి చాలామంది చూడండి, నా ఇల్లు అద్దెకి ఇచ్చానండి, అన్నిళ్ళకి ఇచ్చాము, మేము కూడా దేశప్రభుని వదిలేసామని చెప్పి చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా కుటుంబాలు, అటువంటి కుటుంబాలు మనకు కనిపిస్తాయి. ఇతను పొరపాటున వాళ్ళతో కలవలేదండి, ప్రత్యేకంగా ఉన్నాడు. నిన్ను చూస్తే నువ్వు ఒక ప్రత్యేకంగా ఉన్నావని లోకం తెలుసుకునేటట్లుగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు అందరితో కలవరు, వీళ్ళొక ప్రత్యేకమైన జీవితం. ఈ బిడ్డ ప్రత్యేకమైంది, ఇతను చాలా ప్రత్యేకమైన వాడని నిన్ను గురించి చెప్పగలిగే ఒక స్టేట్మెంట్ నిన్ను గురించి ప్రజలు చెప్పగలగాల. ఆ స్థితికి నువ్వు ఎదగాల. ఉన్న కొంత జీవితంలోనే మనం కలిసిపోతే ఎలా? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కలిసిపోకూడదే. వాళ్ళని ఐగుప్తులో వాళ్ళు పెట్టిన శ్రమలు మామూలు కాదు. ఐగుప్తు కాడి కింద ఉన్నారు అని రాసింది బైబిల్. కాడి కింద ఉన్న వాళ్ళతో కలవలేదు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారు. లోతు కలవలేదు. మన బైబిల్లో ఇంకొక సందర్భాన్ని మనం గుర్తుకు తెచ్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం
6వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసితిరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండా నేను నాశనం చేయను. మీరు వారిలో నుండి బయలుదేరిపోండి అని కేనీయులకు వర్తమానం కేనీయుల్ని రక్షించాలని, అమాలేకీయుల్ని చంపాలని, కేనీయుల్ని వాళ్ళతో కలిసి ఉంటే మీరు వస్తారు, మీరు రండి బయటికి అన్నాడు. వీళ్ళు బయటకు వచ్చినప్పుడు వీళ్ళు కాపాడారు, వీళ్ళకి సహాయం చేశారు కనుక మీరు పొరపాటున మీ జీవితంలో అమాలేకీయుల మధ్యలో వాళ్ళతో కలవబాక, కేనీయుల్ని సపరేట్గా ఉండండి అన్నారు. ఈరోజు ఈ లోకమని ఈ అమాలేకీయుల మధ్యలో నుంచి మనం ప్రత్యేకంగా ఉండకపోతే వాళ్ళతో కూడా మనము చస్తాం. వాళ్ళతో కూడా మనం ప్రత్యేకమైన జీవితం జీవించకపోతే, వాళ్ళతో కలిసిపోతే వాళ్ళతో చచ్చిపోతారు కనుక వాళ్ళతో కలవద్దు. రాజు ఆజ్ఞ పంపించాడు, వెళ్ళి మీరు సపరేట్గా ఉండండి, మీరు చావకుండా ఉండాలంటే ప్రత్యేకంగా రండి, బయటికి రండి, వాళ్ళతో కలిసి ఉండబాకండి, అమాలేకులతో కలవబాకండి, బయటికి రండి అన్నాడు. వీళ్ళు ఎప్పుడైతే చెప్పిన మాటని బయటకు వచ్చారో వీళ్ళు కాపాడబడ్డారు, అమాలేకుల్ని హతమార్చారు. ఈ లోకములో నువ్వు కలిసిపోతే ఈ లోకముతో నువ్వు కూడా ఒకరోజు నీకు కూడా న్యాయ తీర్పులు నిలబడాల్సి వస్తుంది. కలిసిపోతే, నువ్వు కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉంటే ఏ శిక్ష విధి నీ మీదకి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కాపాడబడతావు, తప్పించబడతావు. నువ్వు తప్పించబడేదానికి మార్గం ఏంటంటే నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు కలిసిపోకూడదు. బాగా ఆలోచించుకోండి. మీ జీవితంలో మీరు ఎన్నిసార్లు లోకంతో కలిసిపోయి లోకములో పడిపోయి మీరు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నీ జీవితంలో కోల్పోయి ఎంత నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావో కాస్త నెమరు వేసు. పొరపాటుని కలవకూడదండి. మనం ప్రత్యేకంగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలం మనం. లోకానికి మనకు పొత్తు లేదు, వెలుగుకి చీకటికి పొత్తు లేదు. చీకటి చీకటే, వెలుగు వెలుగే. అవిశ్వాసులకి విశ్వాసులకి సంబంధం లేదు. ప్రత్యేకంగా ఉండాలి. మనం ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. వాళ్ళల్లో నుంచి, ఇశ్రాయేలు ప్రజల్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారు. అంతేకాదు, ఇంకొక వాక్యాన్ని చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకుని అవిధేయులతో పాటు నశించిపోకుండా, అవిధేయులతో కలవకుండా, అవిధేయులతో నశించిపోకుండా ఇకను ఏమి చెప్పుదును, వాళ్ళతో కలవలేదు. ఆ యెరికో పట్టణంలో అందరు అవిధేయులే. ఈ రాహాబు వేశ్య అయినా సరే వాళ్ళు వేగులు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు, ఆహా ఏం మాట్లాడిందండి. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు, మీకు జయాన్ని ఇస్తాడు, ఈ పట్టణాన్ని మీరు పట్టుకుంటారు, మీరు జయాన్ని పొందుతారు. మీరు జయం పొందినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని, నా బంధువుల్ని జ్ఞాపకం చేసుకుంటని వాళ్ళతో ఎవరితో కలవలేదు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? మళ్ళీ చదువమ్మా, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయత. వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే అవిధేయులు. మీరు బాగినండి, నా సైడ్ చూడండి. అందరూ దేవుని మందిరంలో కూడా కొంతమంది అవిధేయులు ఉంటారు.
అవిధేయత చూపించి తిరుగుతుంటారు. ఎక్కడో ఎరుకో పట్టణంలో ఉన్నారని మీరు అనుకునేరు. ఎరుకో పట్టణంలో ఉన్నారని కాదు, ఇప్పుడు ఆమె గోడ మీద ఉంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అవిధేయత కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈమె ఎంత విధేయత చూడండి. వాళ్ళని చేర్చుకొని మీరు జయాన్ని పొందుతారు. చదవండి, భలే మంచి మంచి మాటలు చెప్పింది ఆమె. ఏం చెప్పిందంటే, మీరు జయాన్ని పొందుతారు. చదువు. యెహోవా ఈ దేశమును మీకు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తాడు. మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ వలన మాకు భయం పుడుతుంది. మీ భయము వలన ఈ దేశ నివాసులకందరికీ, మీ భయం వలన ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ధైర్యము చెడుననియు, ధైర్యం చెడిపోద్ది. నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆరిపోజేశాడు. యోర్దాను తీరమున అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. కరిగిపోయినాయి. మీ దేవుడు గొప్పోడు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి కింద దేవుడే. చపల కొట్టండి, గట్టిగా కొట్టండి. ఆమె ఎవరెవరో చెప్పింది విన్నది ఒక వేసండి. అవిధేయులతో కలవలేదు ఆ దేశంలో. అవిధేయులతో కలవకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించింది ఒక వేశ్య. అందుకనే ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తన్ను కాపాడారు. తను వారితో అవిధేయులతో చావకుండా రక్షించబడింది, కాపాడబడింది. ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఆమె జీవించాలని తీర్మానం చేసుకొని, దేవుడు ఎవరో తెలుసుకొని అతని జయం ఇస్తాడని ముందుగానే పసిగట్టి, ఆ దేవుడి గురించి తెలుసుకొని గుండెలు మాకు భయముతో పిరికితనంతో వచ్చేసింది దేశాన్ని. ఈ దేశం దేవుడు నీకు ఇస్తాడు అని ముందుగానే తెలుసుకొని, దేవుడి గురించి తెలుసుకొని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి తన జీవితాన్ని కాపాడుకుంది. అవిధేయులతో కలవలేదు కనుక ఇతను కాపాడబడింది. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలు అవిధేయులతో కలుస్తున్నారు. అవిధేయులు అంటే చెప్పిన మాట విన్నోళ్ళు, నడిపింపు విరోధులు, దేవుని సేవకు విరోధం, దేవుని సేవకు విరోధులై ఉంటారు. మన జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో ఎదగకుండా చేసే దానికి అవిధేయులు ఒక నలుగురు చుట్టుంటే మనం వాళ్ళలో కలిసిపోకుండా ఉండాలంటే ఈమెను గురించి చదువుకోవాలి. రాహాబుని గురించి చదవాలి. ఒక ప్రత్యేకంగా ఉంది. నువ్వెలా ఉన్నావు? పరిస్థితులు నిన్ను కలిపేసాయా? కలిసిపోయావా? కుప్పతొట్లో కలిసిపోయావా? చెత్తకుండిలో భర్తను బాగొట్టుకుంది, పిల్లల్ని బాగొట్టుకుంది, అక్కడ ఉండలా, మళ్ళీ తిరిగి వచ్చింది. ఏదో సంపాదించుకోవాలని పోయింది, ఆడేదో ఉందని రొట్టెలీలను వదిలిపెట్టి పోయింది. కుప్పతొట్టి, ఆ ఊరికి పేరు చెత్తకుండి, కుప్పతొట్టికి పోయింది. మళ్ళీ తిరిగి వచ్చింది. మీరు బాగా గమనించాలి. పొరపాటున కూడా మన జీవితంలో మనం ఎవరితో కలవకూడదు. ఆమేన్ అనండి అందరూ. గట్టి చెప్పండి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కలవాలా? కలవకూడదు. ఇంకో 2 మాటలు కూడా చెప్తాను. పొరపాటు కలవకూడదు. అంతమంది అన్నలు ఉన్నారు, యేసేపు వాళ్ళు ఎవరితో కలవలేదండి. అంతమంది అన్నలు ఉన్నారు, యేసేపు కలిశాడా? కలవలేదు. ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. పొరపాటున వాళ్ళతో కలవలేదు. సపరేట్గా ఉన్నాడు, వాళ్ళతో కలవలేదు కనుకనే దేవుడు అతను అంత స్థితికి తీసుకెళ్ళాడు. ఊహించనంత స్థితికి తీసుకెళ్ళిపోయాడు.
ఊరికే చదువుకోవడానికి ఉన్నాయనుకుంటున్నారా బైబిల్లో ఈ మాటలు? మన జీవితంలో మనల్ని ప్రభావితం చేసి ఆ విధంగా నడుచుకోవడానికి కదా ఈ మాటలని బైబిల్లో రాసిపెట్టింది. మనం కలిసిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారులు, నామకార్థ బ్రతుకులు చాలామంది మనల్ని ఆ స్థితిలోనికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. కానీ నువ్వు మాత్రం ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇశ్రాయేలీలు, హెబ్రీలు పొరపాటును కూడా ఐగుప్తులో వాళ్ళతో కలిసిపోలేదు. ప్రాణం పోయినా సరే లోకంతో మనం కలిసిపోకూడదు. ప్రాణం పోయినా సరే లోకంతో మనం కలవకూడదు. లోకానికి మనకు సంబంధం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషులు నిద్రిస్తున్నప్పుడు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు చల్లిపోయాడు. బాగానండి. పొలము సంఘము. సంఘములో దేవుని ప్రజలైన గోధుమలు ఉన్నాయి. ఈ గోధుమల మధ్యలో గురుగులు సైతానుగాడు చల్లేసిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాయి గోధుమలు, గురుగులు ఎక్కడున్నాయి చెప్పండి? ఈ రెండు ఎక్కడున్నాయి? పొలములోనే ఉన్నాయి, సంఘములోనే ఉన్నాయి, ఇప్పుడు మన పక్కనే ఉన్నాయి. గోధుమలు, గురుగులు మన మధ్యలోనే ఉన్నాయి, రెండూ పెరుగుతున్నాయి. చదువు మేటర్ చదువు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు మొత్తం రెండు పెరుగుతున్నాయి. గోధుమలు పెరుగుతున్నాయి, గురుగులు పెరుగుతున్నాయి. రెండు ఇటుపక్కవి ఇటుపక్కవి. గురుగులు కూడా అగపడెను. రెండు గురుగులు కూడా పెరిగినాయి. ఓరే నేను వేసింది గోధుమలు అయితే గురుగులు కూడా వచ్చినాయి ఏంటి? ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, వస్తున్న మందిరంలో అందరూ గోధుమలు ఉన్నాయని అనుకోబాకండి. అందరూ గోధుమలే ఉన్నారని అనుకోబాకండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొంతమంది రహస్యంగా జ్వరబడి ఉన్నారంట, కొంతమంది దొంగలై జ్వరబడి ఉన్నారు, కొంతమంది దోచుకునే వాళ్ళు జ్వరబడి ఉన్నారు, కొంతమంది సుఖభోగాల కోసం జ్వరబడి ఉన్నారు, కొంతమందిని చూస్తే అసలు వీడి సేవకులా కాదని డౌట్ వస్తుంది మనకు. అసలు ఎందుకు జ్వరబడి ఉన్నారో అర్థం కావట్లే. కొంతమంది గురుగులు ఎర్రగా కనబడుతున్నాయి. ఎందుకు రాయి ఉన్నాయి, మీరేం చేయలేకపోతున్నారు మమ్మల్ని అడిగితే, వాటి సంగతి ఇప్పుడు కాదు, కోసి ఏం చేయాలంట? కోతకాలం వచ్చినప్పుడు కోసి కోతకాలం వరకు రెంటిని కలిసి ఆగండి పెరగని అవి కూడా పెరగని. మీరు గుర్తుపెట్టండి, గోధుమల్ని గురుగులు ఈజీ గుర్తుపట్టచ్చు. గోధుమల్ని గురుగుల్ని ఈజీ గుర్తుపరచడం. వాటి తేడా, వాటి రంగే వేరు, వాటి ఆకులు వేరు, వాటి రంగు వేరు. అసలు ఆ గురుగులు చెప్తుంటాయి మేము చాలా ఎర్రగా ఉన్నామని చెప్తుంటాయి. గురుగులు మేము ఎర్రగా ఉన్నాం చెప్తుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసుల కంటే ఈ గురుగులు ఏమి కనబడతాయంటే, అసలు స్టోర్ రూమ్ బండి కంటే బయటకు వచ్చిన తర్వాత అన్ని తగిలించుకుంటాయి చూడు, ఆ బండ్లు లాగా ఉంటాయి. గురుగులు ఎక్కడో లేవు, మన మధ్యలోనే ఉన్నాయి, పొలంలోనే ఉన్నాయి, పెరుగుతా ఉన్నాయి. గోధుమలు గురుగులు రెండు చెట్లు ఒక దగ్గర పెరుగుతున్నా గోధుమలు గురుగులతో కలవవు. చపలకొట్టండి గట్టిగా. కలుస్తాయా చెప్పండి? కలుస్తాయా తమ్ముడు? కలుస్తాయా? కలవు. ఎందుకున్నాయి? ఉంటాయి. శత్రువు వచ్చి నాటిపోయాడు. వాళ్ళు శత్రువు ఎలా వస్తాడంటే, అబ్బో సేవానే వేషంలోనే వస్తారు. సేవానే వేషంలోనే వస్తుంది శత్రువు. తెల్ల బట్టలు వేసుకునే వస్తాయి శత్రువు.
లోకస్తుల కంటే ఘోరం అయిపోయింది గురుగులకి. గురుగులు గోధుమల కంటే యమా అసలు చూస్తుంటే ఏం ఇంప్రూవ్మెంటు, ఏం డెవలప్మెంటు, అసలు చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎక్కడెక్కడ మాటలు, ఏం మాటల నేర్పలు, ఏమి స్పెషలు, ఏం మాటలు, అబ్బబ్బబ్బా. దైవ సేవకులు చెప్పిన ఒక మాట, ఉపదేశం, క్రమము, పద్ధతి ఏమీ ఉండవు దీనికి. వీటిని అంటారు గురుగులు అని. ఎక్కడున్నాయి? గోధుమల మధ్యలోనే ఉన్నాయి. వాటిని కోసి ఏం చేయాలి? వాటిని కోతకాలం కోసి కాల్చివేయుటకు కోసి తగలబెట్టాలమ్మా. కాల్చే సమయం వస్తుంది. చేత తెలియదు చెప్పండి. కాల్చే సమయం వస్తుంది. మన మధ్యలోనే ఉంటాయి. ఒక సమయం వస్తుంది వాటిని. కానీ గోధుమలు గురుగుల్లో కలవకూడదు. మన మధ్యలోనే ఉంటారు ఇటువంటి గురుగులు. చెప్పలేదని మా మీద మీరు నిందేయకూడదు. అందుకని మీకు చెప్తున్నాం, జాగ్రత్త, అలర్ట్, హుషారుగా ఉండండి. చాలా హుషారుగా ఉండండి. మీరు పొరపాటున గురుగులతో కలవబాకండి. గురుగులు ఎప్పుడు అప్సలం స్పిరిట్ ఉంటుంది. అప్సలం స్పిరిట్ గురుగులు. అప్సలం చాలా అందగాడు, ఇది కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ గురుగులు చాలా అందంగా ఉంటాయి. అప్సలం స్పిరిట్ ఏంటంటే తండ్రిని కాడిని సపరేట్ చేస్తుంటాయి, మందిరాన్ని నుంచి సపరేట్ చేస్తాయి. ఈ గురుగులు అంటారు వీటిని. ఒక సపరేట్ చేస్తుంటాయి. పొరపాటు కలవని కూడా సపరేట్ చేసేసి మన జీవితాన్ని నష్టపరిచేందుకొరకు ఈ గోధుమలు మన సారాన్ని అవి పీల్చుకుంటుంటాయి. భూమిలో ఉన్న సారం అంతా అవి పీల్చుకుంటుంటాయి. గోధుమలు పెరిగే దగ్గర ఇవి పీల్చుకుంటుంటాయి. గోధుమలు కష్టపడి వాటిని పండిస్తే వాటి మధ్యలో వచ్చి చలితే పడిపోయి విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఎట పెరుగుతున్నాయి? ఒకసారి చెప్పండి. ఏంట విచ్చలవిడిగా పెరుగుతుంది? ఏందయ్యా వీడు సేవకుల్లా కనబట్టలేదే, విచ్చలవిడిగా ఉన్నాడు వీడు. యేసన్న గారు చెప్పిన క్రమానికి వీడికి సంబంధం లేదే, ఏంది ఇట్లా ప్రవర్తిస్తున్నాడంటే వాడు గోధుమలు కాదోడు. గుర్తుపట్టాలి మనం. ఊరే ఎందుకున్నాడు రా వీడంటే ఒక రోజు వస్తుంది కోసి, చెప్పండి, కోసి ఏం చేయాలా? తగలబెట్టే రోజు వస్తుంది. బాధపడకండి. చూడండి, కావాలంటే విశ్వాసులు కొంతమంది గోధుమలన్నీ ఒక దగ్గర జారుతాయి, గురుగులన్నీ ఒక దగ్గర జారుతాయి, గోధుమలన్నీ ఒక దగ్గర జారుతాయి, గురుగులన్నీ ఒక దగ్గర జారుతాయి. ప్రసంగం ముగించేంత వరకు గురుగులు ప్రసంగం వినరు, మాట్లాడుకుంటుంటాయి. ప్రసంగం వినరు, మాట్లాడుకుంటా ఉంటాయి. వీటినే గురుగులు అంటారు. గురుగులు అంటే ఇయే. ప్రసంగం వినరు, బ్రతుకు మార్చుకోరు. బిలిగ్రామ్ అన్నారు, ఒరే నాయన, బైబుల్ చదివేది జ్ఞానం పెంచుకోవడానికి కోసం కాదురా, బైబుల్ చదివేది బతుకు మార్చుకోండిరా అని చెప్పి. బైబుల్ చదివేది జ్ఞానం పెంచుకోవడానికంటే వన్ సైడ్ అది నో ప్రాబ్లం. జ్ఞానం పెంచుకోవడానికంటే అసలు బ్రతుకు మార్చుకోవడానికి చదవాలి దీన్ని. ఈ గురుగులు బతుకులు మారవు, వీటికి మారవు. ఈ గురుగులయ్యి మారవు. ఎంతైనా చెప్పు, ఎంత మైకులో చెప్పు, నవ్వుకుంటా పోతుంటాయి. చెప్పాడులే, విన్నావులే, మనకు గాదులేదు అని ఇదిలుచుకొని, దొన్నపోత మీద వర్షం పడితే ఇదిలుచుకొని పోద్దే అటు ఇదిలుచుకొని పోతుంటాయి. ఇక్కడే ఉంటాయి. చెప్పాలి కదా మరి. సంవత్సరం అయింది వచ్చి నేను. చేత తెల్ల చెప్పండి, హుషారు చెప్పండి. కలిసిపోతారా? ఒకడంటాడు, గురుగులు ప్రపంచంలో ఉన్న కాలువలన్నీ వచ్చి సముద్రంలో కలిసిపోవాల్సిందే అంటున్నాడు. వాడు గురుగులు గాడు, వాళ్ళు కలవాలంట వచ్చి. గురుగురు గాడు ప్రపంచంలో ఉన్న కాలువల నుంచి సముద్రంలో కలవాల్సిందే, ఉప్పు పట్టాల్సిందే, లోకం పట్టాల్సిందే, నాలో వచ్చి కలవాల్సిందే అంటున్నాడు ఒకడు.
అటాటోడికి మనం ఒక పాట పాడాల. గువ్వలు గూళ్ళకు శుద్ధులు తమ గృహమును చేరుచుండగా, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, చేరుట నా ఆశయే. గువ్వలన్నీ ఒక దగ్గర జారుతాయి, ఈ గురుగులన్నీ ఒక దగ్గర జారుతాయి. కోతకాలంలో వీటిని సపరేట్ చేసి గోధుమలు కొట్టులో పెడతారు, పరలోకానికి తీసుకెళ్తారు, గురుగుల్ని కాల్చి పాడేస్తారు. అప్పుడు దాకా ఇవి ఉండాల్సిందే, సారం లాక్కోవాల్సిందే, తినాల్సిందే, బలవాల్సిందే, కొవ్వు పట్టాల్సిందే. బాగా బలిసిన తర్వాత కొయ్యాలి వీటిని. అది ఇంకొక వాక్యం చదువుకుందాం. ఏం చేస్తాం? చదవాలి మరి, చదవాలి. పొరపాటును కూడా నువ్వు ఎవరితో కలవకూడదు? గురుగులతో కలవకూడదు. చెప్పండి వాళ్ళు తెచ్చి. ఎవరితో కలవకూడదు? గురుగుల్ని గుర్తుపట్టేది ఎట్టంటే ఎగస్ట్రా ఫిట్టింగులు ఉంటాయి. ఎగస్ట్రా ఫిట్టింగులు, అసలు ఎగస్ట్రా ఫిట్టింగులు అంటే మామూలుగా ఉండవు, అట్ట ఎగస్ట్రా ఫిట్టింగులు ఉంటాయి. అది చివరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా, ఇంకొక మాట చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చూడండి, గొర్రె చర్మాన్ని కప్పుకొని లోపల తోడేళ్ళు. గొర్రె చర్మాన్ని కప్పుకొని లోపల తోడేళ్ళు. వీళ్ళు బాగినండి. మనం ఎవరితో కలవకూడదు, సబ్జెక్టు మనం ఎవరితో కలవకూడదు. గొర్రెల్లోకి వచ్చేసి కొన్ని తోడేళ్ళు గొర్రెల్లాగే వచ్చేసి కలుస్తున్నాయి. యూదులు ఎవరితో కలవరు. బాగినండి. పాయింట్, సబ్జెక్టు రివర్స్ హ్యామరింగ్ అంటారు దీన్ని. యూదులు, హెబ్రీలు, ఇజ్రాయేలీలు ఎవరితో కలవరు. వీళ్ళు వచ్చి కలుస్తారు. బయట వాళ్ళు వచ్చి కలిసి వీళ్ళు వాళ్ళలాగా నటిస్తారు, ప్రవర్తిస్తారు. వాళ్ళలాగా వచ్చి చేరిపోయి గొర్రెల్లాగా కప్పుకొని, గొర్రె చర్మాన్ని కప్పుకొని లోపల తోడేళ్ళు ఉంటాయి. అన్ని గొర్రెలు 100 గొర్రెలు లోపలకు తోడితే తెల్లారికల్లా ఒక గొర్రె కనపడదు. ఒక గొర్రె కుదికి గురికి రక్తం తాగేసి ఉంటుంది. లోపల అన్ని గొర్రెలే. ఎందుకు ఇట్లా అయింది అని అడిగితే గొర్రెల్లాగే ఉన్నాయి కానీ గొర్రె కాదు, లోపల తోడేళ్ళు ఉంది. మీరు గుర్తుపట్టాలి, దేవుని ప్రజలు ఎవరితో కలవరు. దేవుని ప్రజలంటేనే ఎవరితో కలవరు. పాపము చెయ్యరు. ఆయన బీజంలోంచి పుట్టిన వారు పాపము చెయ్యరని రాసిన బైబిల్లో. పాపం చేయరు. దేవుని ప్రజలుగా ఉన్నవారు ప్రత్యేకంగా ఉంటారు. ప్రత్యేకంగా ఉన్నట్లుగా నటించి కొంతమంది గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు ఈ గొర్రెల మందలోకి చేరుతున్నాయి. గొర్రెల మందలోకి చేరిపోతున్నాయి. మీరు గుర్తుపట్టాలి మీరు. ఇశ్రాయేలు ప్రజలు భలే గుర్తుపడతారు. చాలా చురుకైన వాళ్ళు, భలే గుర్తుపడతారు. చంపాలని వస్తే వాళ్ళకి అనేసి దాచేస్తారు. అసలు వాళ్ళు ఎంత హుషారంటే అంత హుషారు. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం ఉండి కూడా అటువంటి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళతో కలవకుండా, వాళ్ళతో చేరకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. వాళ్ళే మూర్ఖమైన స్వభావం, తోడేలు స్వభావం లోపల ధరించుకొని, తోడేలు స్వభావాన్ని లోపల పెట్టుకొని గొర్రెల్లాగా బయటకు కనబడుతుంటారు. పొరపాటును కూడా అటువంటి వాళ్ళని గుర్తుబట్టి మనము
చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస జీవితంలో నీ జీవితం ఎండ్ కాకుండా, నీ జీవితం అంతటితో పాపంలో కలిసిపోయి నీ బ్రతుకు, నీ జీవితం లైఫ్ లేకుండా పోకుండా నువ్వు కాపాడబడాలంటే అటువంటి వాళ్ళని గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతి తల్లి చెప్పండి, హుషారు చెప్పండి. హెబ్రీలు ఎవరితోనే కలిశారా? కలవరు. నీకు మొద్దుకాయ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను యూదుణ్ణి గనుక అంటాడు. అది కూడా చదువు, ఆ పాయింట్ చదువు. నేను యూదుణ్ణి. ఎస్తేరు 3:4 ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను కనుక ఆ పని చేయజాలని. నేను యూదుణ్ణి గనుక చెప్పండి గట్టి, నేను క్రైస్తవుని గనుక చెప్పండి అందరూ. నేను క్రీస్తుని కలిగి ఉన్నవాడిని గనుక చెప్పాలందరూ. నేను క్రీస్తుని కలిగి ఉన్నవాడిని గనుక లోకముతో నేను కలవను. ఒక ప్రత్యేకమైన జీవితం నీకు నాకు అవసరం. ఈ సబ్జెక్టుకి టైటిల్ రాసుకోండి, నలుగురికి నచ్చింది నాకు నచ్చదు. అది సబ్జెక్టే. అది నలుగురితో కలవరు. యూదులు ఎవరితో కలవరు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో కలవరు, నేను కూడా కలవను. నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి ఒక ప్రత్యేకమైన బిడ్డని. నన్ను చూసిన వాళ్ళు చెప్పాలి డిఫరెంట్ అని, ఒక ప్రత్యేకమైన వాడని చెప్పాలి. నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి. ఎందుకు ప్రత్యేకం అంటే మన పిలిచిన దేవుడే ఒక ప్రత్యేకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేత తెలియని చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పిలిచిన దేవుడే పశువుల పాకుల పరుండ పెడుతున్న ఈ సింహాసనాన్ని వదిలిపెట్టి కిందకు వచ్చేసాడు. ఆయన గుర్తుపట్టేది అలాగా. గొర్రెల కాపరు ఆయన, ప్రాణం పెడతాడు, ప్రాణం తీసేవాడు కాదు. గొర్రె చర్మాన్ని కప్పున్న తోడేళ్ళు కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇటువంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆల్రెడీ గోధుమల్లో గురుగులు పెరుగుతూ ఉన్నాయి, గురుగులు పెరుగుతున్నాయి, గొర్రెల మధ్యలో తోడేళ్ళు ఉన్నాయి. అవిధేయుల మధ్యలో ఒక కుటుంబం రక్షించబడిందంటే కారణం కేవలం తను ప్రత్యేకమైన జీవితం అతను వేసైనా సరే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని తీర్మానం చేసుకుని తను దేవుని బిడ్డలతో దైవ సేవకులతో చెప్పింది కనుక ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగింది, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించింది. వాక్యం ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. నీవు బయట కూర్చున్న బిడ్డలారా, దేవుని బిడ్డలారా, వాక్యం ఉంటున్న దేవుని ప్రజలారా, మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి. చేతులు జోడించి మీకు నేను మనవి చేసుకుంటున్నాను, ప్రత్యేకంగా ఉండాలి. గురుగుల యొక్క స్వభావం నీకు తెలిసినప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు క్రూరమైన స్వభావాలు కలిగిన వాళ్ళు మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళకి దూరంగా ఉండాలి. నీతిమంతుడు గనుక మనసు నొచ్చుకుంటూ వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఉన్నాడు. ప్రత్యేకమైన జీవితం క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. ఎవరితో కలవకూడదు, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి మనం. అలా జీవించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అందరి కోసం రాడు, ఒక ప్రత్యేకంగా తన జీవితాన్ని కాపాడుకొని తనను తాను పరిశుద్ధపరుచుకొని తన్ను తాను శుద్ధి చేసుకుని తన్ను తాను అలంకరించుకొని తన్ను తాను పవిత్రపరుచుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న పరిశుద్ధమైన పవిత్రమైన బిడ్డల కొరకు యేసు ప్రభు రాబోతున్నాడు. ఎంతమంది లోకములో ఉన్నా నువ్వు ఒక ప్రత్యేకంగా ఉంటే నీ కొరకు ఖచ్చితంగా వస్తాడు. అదే నేను నల్లని దానినైనా అంటది. ఎంతమంది ఉన్నా, నేను నల్లగున్నా
నాలాగే ఇంకొకరు లేరు అంట. మీ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలిగితే అటువంటి లైఫ్ మనం ప్రారంభించి ప్రభువులో అలా ముందుకు సాగగలిగితే ఎవ్వరికి తెలియకుండా ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ప్రభు రాకడలో నిందారహితంగా మనం ఎత్తబడిపోతాము. యుగయుగాలు ఆయనతో ఉండడానికి ఎత్తబడిపోతాం. ప్రత్యేకంగా ఉన్నాము గనుక ప్రభు రాకడలో ఎత్తబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటే, ప్రత్యేకంగా ఉండాలి. పేతురు అంటాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండండి అన్నాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో నాకు అనవసరం. ఈ రోజు నుంచి మీరు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ప్రారంభించాలి. ఆమెను చెప్పండి, అందరూ నోళ్ళు తెచ్చి ఆమెనండి, ఆమెనండి, ఆమెనండి. నీ పద్ధతే వేరుగా ఉండాలా, నీ మాట్లాడే మాటే ప్రత్యేకంగా ఉండాలా, నీ నడవడికే ప్రత్యేకంగా ఉండాలా, నీ వస్త్రధారణే పవిత్రంగా ఉండాలా, నీ అలంకరణే పవిత్రంగా ఉండాలా. నిన్ను చూసిన వాళ్ళు యేసయ్య ప్రతిరూపం నీలో కనబడేటట్లుగా నువ్వు ఉండాలి. నిన్ను చూసిన వాళ్ళు యేసయ్య బిడ్డని నిన్ను గురించి చెప్పగలిగే స్థితికి నువ్వు ఎదగాలి. ఎంతమంది ఉన్నా, 10,000 మంది ఉండొచ్చు, లక్షల మంది భూమి మీద ఉన్నా నీ కొరకే యేసయ్య వస్తాడు. ఎందుకు వస్తాడో తెలుసా? ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావు కనుక. ఈరోజు వరకు వాళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేములో పోగేది ఎందుకు తెలుసా? మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. అందరూ అక్కడ చేరుతున్నారు, అందరూ అక్కడ చేరిపోతున్నారు, ఒక్కొక్కరు చేరిపోతున్నారు, కలిసిపోతున్నారు, అక్కడ చేరిపోతున్నారు. చాలా బైబిల్లో రాసిన చాలా క్రియలు జరిగిపోతూ ఉన్నాయి కళ్ళ ముందు. ఇశ్రాయేలు న్యూస్, ప్రభు రాకడ, రెండు దగ్గర సంబంధాలు ఉంటాయి. చాలా వరకు కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మన జీవితంలో మనం ఖచ్చితంగా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అక్షరార్థమైన ఇశ్రాయేలీలు వాళ్ళైతే, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి ప్రభు రాకడలో నిందారహితంగా ప్రభుని ఎదుర్కొనే భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. నేను కార్డు పట్టండి పాడతా. ఒక పల్లవి, ఒక చరణం పాట పాడి ఆ తర్వాత మిమ్మల్ని అందరూ లేపి నిలబడతా. టైం పరిశుద్ధతలో మహనీయుడు, వేల్పులలోన బహుగనుడతడు,
నా ధ్యానము నా ఆనందము, యేసయ్యే నా ధ్యానం, యేసయ్యే నా గానం, యేసయ్యే నా ధ్యానము నా ఆనందము, యేసయ్యే నా సంగీతము, యేసయ్యే నా సాహిత్యము, యేసయ్యే నా గానం, యేసయ్యే నా ధ్యానం, యేసయ్యే నా నాట్యము నా ఆనందము, యేసయ్యే నా సంగీతము. కొట్టొచ్చవును జయధ్వనులతో ఆర్భాటము చేయుదము, సర్వభూమికి మహారాజతడు, జయధ్వనులతో ఆర్భాటము చేయుదము, సకల జనులార చప్పట్లతో మనము రమ్యముగా కీర్తనలు పాడెదము, సర్వజనులార చప్పట్లతో మనము రమ్యముగా కీర్తనలు పాడెదము, యేసయ్యే నా సంగీతము, అవే యేసయ్యే నా సాహిత్యము, యేసయ్యే నా గానము, యేసయ్యే నా నాట్యము, యేసయ్యే నా ధ్యానము నా ఆనందము, యేసయ్యే నా గానము, యేసయ్యే నా నాట్యము, యేసయ్యే నా ధ్యానము నా ఆనందము, యేసయ్యే నా సంగీతము, యేసయ్యే నా సాహిత్యము, యేసయ్యే నా గానము, యేసయ్యే నా నాట్యము, యేసయ్యే నా ధ్యానము నా ఆనందము. అందరూ చెప్పండి, మనం ఒక ప్రత్యేకమైన వాళ్ళు, ఇశ్రాయేలు దేవుని స్తుతిద్దాం, అన్ని జనులని కాపాడిన దేవుని స్తుతిద్దాం. కిరుబుల మీద ఆసీనుడతడు, హృదయ సీమను ఏలువాడు, కిరుబుల మీద ఆసీనుడతడు, హృదయ సీమను ఏలువాడు, ఇశ్రాయేలును కాయువారికి గాన ప్రతిగానము చేయుదము, ఇశ్రాయేలును కాయువారికి గాన ప్రతిగానము చేయుదము, యేసయ్యే నా సంగీతము, యేసయ్యే నా సాహిత్యము, యేసయ్యే నా గానము, యేసయ్యే నా నాట్యము, యేసయ్యే నా ధ్యానము నా ఆనందము, యేసయ్యే నా గానము, యేసయ్యే నా నాట్యము, యేసయ్యే నా ధ్యానము నా ఆనందము, యేసయ్యే నా సంగీతము, అవే యేసయ్యే నా సాహిత్యము, యేసయ్యే నా గానము, యేసయ్యే నా నాట్యము, యేసయ్యే నా ధ్యానము నా ఆనందము, యేసయ్యే
యేసయ్యే నా సంగీతము, యేసయ్యే నా సాహిత్యము, యేసయ్యే నా గానం, యేసయ్యే నా నాట్యం, యేసయ్యే నా ధ్యానము, నానందము. దయచేసి అందరూ లేచి నిలబడ్డాం. యేసయ్యే నా గానం, యేసయ్యే నా నాట్యం, యేసయ్యే నా ధ్యానము, నానందము. ఇశ్రాయేలును కాయువానికి గాన ప్రతిగానములు చేయుదము. కిరుబుల మీద ఆసీనుడతడు, హృదయ సీమను ఏలువాడు. ఇశ్రాయేలును కాయువానికి గాన ప్రతిగానము చేయుదము. చప్పలగొట్టు చప్పలగొట్టు, సంతోషంగా హుషారుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన 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 చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన ఆది నుండి అంతవరకు మీరు నడిపించినందుకే స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఈరోజు తండ్రి మాతో మాట్లాడిన ప్రతి వాక్కు కొరకై స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రత్యేక జీవితాన్ని కాపాడుకొని తండ్రి పరిశుద్ధులమై తండ్రి ఈ యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధుడా రాహాబు వేశ్య అయినప్పటికీ తండ్రి తన ప్రత్యేక జీవితాన్ని కాపాడుకున్న తండ్రి యేసురాజా స్తోత్రం 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 తండ్రి. కృప చూపండి నాయన, సహాయం చేయండి యేసయ్యా. మీ మందిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఆత్మీయులుగా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు మార్చి మై పొందండి తండ్రి యేసురాజా. స్తోత్రం 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 అయ్యా. ఈ ఆరాధనలో తండ్రి పాలు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి అయ్యా మీ యొక్క రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అన్యులతో కలిసిపోకుండా తండ్రి పరిశుద్ధ జీవితాన్ని జీవించి అయ్యా రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. ఈ విన్న వాక్కులు ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరిచి నీరు కట్టి ఫలింపచేసి నీ యొక్క రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకొంచున్నాం. కనికరించి కాపాడి పరిశుద్ధపరచమని యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి స్తోత్రం 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 తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం యేసురాజా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు నష్టం పడిపోకుండా ఎవరు వ్యర్థమైపోకుండా ప్రతి బిడ్డను కాచి కాపాడమని పరిశుద్ధపరిచి ఈ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకును సర్వలోకంలో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధులందరికీ, ఆయన సన్నిధికి కూడి వచ్చిన వారందరికీ కూడా మహాదేవుని యొక్క కృప ఆయన మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.